ప్రిమైజ్ దీనికి థీమ్ లాగ్ లైన్ దీని నుండి పుడుతుంది. జోనర్ కి స్టైల్ కి ఉండే డిఫరెన్స్ సినాప్సిస్, స్టెప్ అవుట్ లైన్ ఎలా రాయాలి, ప్లాట్ పాయింట్ 1 దగ్గరే ఎండిక్యూ ఎందుకు రావాలి, స్టేక్స్ ని ఎలా క్రియేట్ చేయాలి, క్రియేట్ చేసినటువంటి స్టేక్స్ ని ఎలాగ రన్ చేయాలి, క్యారెక్టర్ కి ఉండేటువంటి పాలిటిక్స్ ఏవి ఉంటాయి, కాన్ఫ్లిక్ట్స్ ని కంప్లీట్ గా 1 by 1 రేజ్ చేస్తూ ఎలాగ కాన్ఫ్లిక్ట్స్ ముందుకు తీసుకెళ్లాలి, స్నోబాల్ ఎఫెక్ట్ ని ఎలా క్రియేట్ చేయాలి, కాంటాగనిజం కాన్ఫ్లిక్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఎండిఫైర్ అంటే ఏంటి, డామినోస్ ఎఫెక్ట్ ని ఎలాగా క్రియేట్ చేయాలి. హాయ్ ఎవ్రీవన్, నా పేరు నాగా వెంకట్. రైటింగ్ రెవల్యూషన్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఆన్లైన్ ద్వారా ప్రొఫెషనల్ రైటర్స్ని తయారు చేస్తూ 2 సీజన్స్ కంప్లీట్ చేశాను నేను. ఇప్పుడు స్క్రిప్ట్ రైటింగ్ గురించి మీతో కొన్ని మాటలు. ఏ సబ్జెక్టులోనైనా పూర్తి పట్టు సాధించాలంటే ఆ సబ్జెక్టు మీద 10,000 గంటలు పనిచేస్తే ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవుతాం. అలా స్క్రిప్ట్ రైటింగ్లో పూర్తి ఏకాగ్రతతో 10,000 గంటలు పూర్తి చేసుకున్న నేను రైటింగ్లో పూర్తి పట్టు సాధించి మీ ముందుకు రైటింగ్ రెవల్యూషన్స్ని తీసుకురావటం జరిగింది. ఇందులో రచయిత అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరిని రచయితగా ఏ రచనలోనైనా 24 గంటలలో రాయగలిగే స్థాయికి తీసుకువెళ్ళటానికి సింపుల్గా ఎటువంటి గ్రామర్తో కూడా పని లేకుండా సీజన్ 1 అండ్ సీజన్ 2 కంప్లీట్ చేశాను. ఇందులో మేము నేర్పుతున్న మ్యాక్రో అండ్ మైక్రో లెవెల్ ప్రొఫెషనల్ స్క్రిప్ట్ రైటింగ్లోనే బేసిక్ లెవెల్లో ఉండే టెర్మినాలజీస్ని కూడా నేర్పించడం జరుగుతుంది. అయితే ఈ బేసిక్ టెర్మినాలజీస్ని బయట కొన్ని ఇన్స్టిట్యూట్లో కానీ ఆన్లైన్ వర్క్షాప్స్ పెట్టి కానీ తప్పుగా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఎంతో ప్యాషనేట్గా ఉండే స్టూడెంట్స్ కూడా తప్పుదోవ పడుతున్నారని గమనించి అందరికీ బేసిక్ లెవెల్లో ఉండే టెర్మినాలజీస్ యొక్క కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని ఫ్రీగా ఇవ్వాలని రైటింగ్ రెవల్యూషన్స్లో సీజన్ 1 అండ్ సీజన్ 2లోని స్టూడెంట్స్ అయిన మిస్టర్ కుమార్, మిస్టర్ రాజశేఖర్, మిస్టర్ అవినాష్ అండ్ మిస్టర్ వసంతరాయుడు మీ ముందుకు 30 వీడియోస్ని, ఒక్కొక్క వీడియోని ప్రతి 3 రోజులకు ఒకటి చొప్పున ఈ ఛానల్ ద్వారా తీసుకొస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకుంటారని భావిస్తూ మీ నాగ వెంకట్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఒక ఐడియా అనేది ఎలా జనరేట్ అయింది, ఆ ఐడియా జనరేట్ అవ్వడానికి ఏం సోర్సెస్ కావాలి, ఆ సోర్సెస్ నుంచి మనం ఐడియా ఎలా జనరేట్ చేయొచ్చు అని తెలుసుకున్నాం. వన్స్ ఐడియా జనరేట్ అయిన తర్వాత దాన్ని స్టోరీ రాసే క్రమంలో, స్టోరీ అవుట్లైన్ చేసే క్రమంలో, సో మనము ఏ మెథడ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ రైటింగ్ రాసినా, బేసిక్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, ఇంటర్మీడియట్ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, మ్యాక్రో అండ్ మైక్రో ఏ లెవెల్లో రాసినా కూడా మనకు ఒక 6 ఎలిమెంట్స్ ఫాలో అవ్వాలి. ఆ 6 ఎలిమెంట్స్ గురించి ఈ వీడియో తెలుసుకుందాం అని చెప్పాను. సో ఆ 6 ఎలిమెంట్స్ ఏంటి అంటే ప్రిమైజు, థీము, లాగ్ లైను, చోనరు, స్టైలు, సినాప్సిస్. ఈ 6 ఎలిమెంట్స్ వచ్చేసి ఫర్ సపోజ్ నువ్వంతా స్టోరీ అయిపోయింది, నీ స్టోరీని ఏమైనా ప్రొడక్షన్స్ పంపాలన్నా ఏమైనా చేయాలన్నా ఒక పిచ్ డెక్ తయారు చేయాలి. ఆ పిచ్ డెక్లో కంపల్సరీ నువ్వు మెన్షన్ చేయాల్సినవి ఈ 6 పాయింట్స్. నువ్వు వన్స్ మెన్షన్ చేసిన తర్వాత నీకు సపోజ్ ప్రొడ్యూసరు కొంచెం టైం ఇచ్చాడు, నీ పిచ్ డెక్ చూసి సరే రామా కలుద్దాం, ఒక 2 minutes 10 minutes టైం ఇచ్చాడు. ఆ టైం ఇచ్చినప్పుడు ఆయన అడిగే ఛాన్స్ ఉంది క్వశ్చన్స్. సో బాబు నీ స్టోరీలో యూఎస్పి ఏంటి, యూఎస్బి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. సో ఆ పాయింట్ ఏంటి, ఆ పాయింట్ మనం చెప్పగలగాలి. అదేవిధంగా పీసీఆర్, సో ప్రాబ్లమ్, కాన్ఫ్లిక్ట్ అండ్ రెజల్యూషన్. పీసీఆర్ ఏంటి అడుగుతాం. సో ఇలా మనం స్టోరీ తీసుకెళ్ళేటప్పుడు ఆ స్టోరీలో 6 ఎలిమెంట్స్ పెట్టుకుంటూ దాన్ని పిచ్ డెక్ తయారు చేసి పంపించాలి ప్రొడక్షన్స్కి. అది పంపించాక ప్రొడ్యూసర్ మనకి 2 minutes ఇచ్చినా 10 minutes ఇచ్చినా ఇవి మన యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటనేది, ఈ పీసీఆర్ అనేది క్లియర్గా మనం చెప్పగలిగితే మనకు డెఫినెట్లీ నెక్స్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ప్రిమైజ్ అంటే మెయిన్ ఏంటంటే ఒక ఆధారం. సో ఈ కథ చదవడానికి మెయిన్ యొక్క ఆధారం ఏంటి అంటే భూమిక ఏంటి. సో సపోజ్ ఒక కథ అనేది ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ కథ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు జరగడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్ ఏంటి అనేది కనుక్కోవడానికి ఆ భూమిక ఏంటనేది ప్రిమైజ్ అంటారు. సో అసలు మనకు ఐడియా ఉంది, ఐడియా జనరేట్ అయిపోయింది. ఈ ప్రిమైజ్ ఎందుకు రాయాలి, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ప్రిమైజ్ అంటే ఈ ప్రిమైజ్ని యూజ్ చేసుకొని కొన్ని సీన్స్ మనం వేస్తాం. ఆ సీన్స్ వేసినప్పుడు ఆ స్టోరీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ వెళ్తుంది. అంటే డైరెక్ట్ వెళ్ళిపోకుండా ఆ వెళ్ళడానికి ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్తోనే మనకు ఉపయోగపడుతుంది. ఆ రీజన్ నువ్వు రాయాలంటే యూ షుడ్ నో ద ప్రిమైజ్. నీ ప్రిమైజ్ తెలిసినప్పుడే నువ్వు ప్రామిస్ ఆఫ్ ద ప్రిమైజ్ సీన్స్ చేయగలుగుతావు. నీ ప్రిమైజే తెలియనప్పుడు నువ్వు ప్రామిస్ ఆఫ్ ద ప్రిమైజ్ సీన్స్ చేయలేవు. కాబట్టి ప్రిమైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక కథ రాసుకున్నప్పుడు ఆ కథ యొక్క ఆధారం ఏంటి, ఆ కథ యొక్క భూమిక ఏంటి, అది తెలిసిన తర్వాత ఆ సీన్స్ని, ఆ ప్రిమైజ్ని తీసుకొని నువ్వు సీన్ డెవలప్మెంట్ చేసుకుంటావు. ఆ సీన్ డెవలప్మెంట్ చేసుకున్నప్పుడు ఇది ప్లాట్ పాయింట్ 1లోకి ఎంటర్ అయ్యే ముందు ఈ ప్రామిస్ ఆఫ్ ద ప్రిమైజ్ సీన్స్ పడతాయి. ఆ ప్రామిస్ ఆఫ్ ద ప్రిమైజ్ సీన్స్ పడ్డప్పుడు నీకు వెళ్ళే సీన్ లీడింగ్ అనేది క్లియర్ ఉంటుంది. సో సపోజ్ మనం దంగల్ మూవీకి వెళ్దాం. దంగల్ మూవీలో ప్రిమైజ్ ఏంటి,
సో వాడు రెజ్లర్ అవ్వడం, ఆ రెజ్లర్ అయ్యి వాడు ఒక గోల్డ్ మెడల్ అనేది ఇండియాకి ఇవ్వాలి, అది వన్ వాంట్. సో అయితే ఏమైంది, దీని ప్రిమైజ్ అయితే వాడు రెజ్లర్ అయితే ఆ రెజ్లర్ నుంచి ఇండియాకి ఇవ్వాలి. వాడు ఉన్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాడు దానికి వెళ్ళలేక మ్యారేజ్ అయిపోతుంది. సో మ్యారేజ్ అయిన తర్వాత ఏమైంది, సరే నేను సాధించలేకపోయాను, దాని నెక్స్ట్ జనరేషన్ నా నుంచి పుట్టే పిల్లల నుంచైనా నేను అది పొందాలి అనుకుంటాడు. దాంట్లో కూడా మనకు బ్యాడ్ లక్ వస్తుంది. బ్యాడ్ లక్ వచ్చేసి అమ్మాయిలు పుడతారు. అమ్మాయిలు పుట్టినప్పుడు ఇంకా కాదు ఏ వేస్ట్ అని చెప్పేసి వాడికి ఇచ్చిన వాడుకున్న మెడల్స్ అని పెట్లో పెట్టేసి క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసినప్పుడు అప్పుడు ఇంక ఎండ్ అయిపోయింది అనుకుంటాం. ఆ టైంలో వాళ్ళకి ఎవరైతే వాళ్ళ పిల్లలు అమ్మాయిలు లేసి కొడతారు, కొట్టి ఇంటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ కంప్లీట్ చేసినప్పుడు ఏమనుకున్నా అప్పుడు మనకు ఒక ఐడియా జనరేట్ అయింది. సో ఈ సీన్స్ అన్ని ఏవైతే వాడు స్టార్టింగ్ సీన్ రెజల్ట్ చూపించేసి వాడు ఎండింగ్ సీన్ అయిపోయింది మొత్తం, నేను ఎప్పుడు ఇండియాకి మెడల్ ఇవ్వలేను అని ఒక డిసప్పాయింట్మెంట్ స్టేజ్కి వెళ్ళి క్లోజ్ చేసే టైంలో ఇది రేజ్ అయిపోద్ది. ఇది రేజ్ అంటే బ్లాక్ పాయింట్కి ఎంటర్ అయ్యే ముందు ఇది జరుగుతుంది. ఈ టోటల్ సీన్స్ వచ్చేసి ప్రామిస్ ఆఫ్ ద ప్రిమైజింగ్ సీన్స్ అంటారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. అంటే ఒక స్టోరీ రాసుకున్న తర్వాత దాంట్లో ప్రిమైజ్ అనేది క్లారిటీగా క్లియర్గా తెలిస్తే ఆ సీన్స్ని నీ స్టోరీలు ఎక్కడైతే నీడ్ అయితే ఉంటాయో ఆ నీడ్ ప్లేస్లో ఈ సీన్స్ రాసావంటే, ప్రామిస్ ద ప్రిమైజ్ సీన్స్ రాసావంటే నీకు మోర్ ఎలివేషన్స్ ఉంటుంది, ఇంకా స్టోరీ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, మీరు ఈ వీడియో చూడడానికి ముందు దంగల్ మూవీలోని ఫస్ట్ సీన్ అండ్ 4 ప్రామిస్ ఆఫ్ ది ప్రిమైజ్ సీన్స్ చూడడం వల్ల ప్రిమైజ్ అంటే ఏంటి అనేది మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం దంగల్ మూవీలో ఫస్ట్ సీన్ చూస్తే హీరో రెజ్లింగ్లో నేషనల్ ఛాంపియన్, డబ్బు ఫెసిలిటీస్ ప్రోత్సాహం లేకపోవడం వల్లనే ఇండియాకి రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ రావట్లేదు అని కొలీగ్స్తో అంటుంటాడు. ఈ సీన్ లాస్ట్లో వాయిస్ ఓవర్ ద్వారా తను రెజ్లింగ్ వదిలేశాడు అని తెలుస్తుంది. తనకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల అతని ఫాదర్ ఫోర్స్ చేయడంతో జాబ్లో జాయిన్ అవుతాడు. ఇక రెజ్లింగ్లో ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించాలి అనే అంబిషన్కి గివప్ చేయాల్సి వస్తుంది. సో ఈ కథ తన కూతుర్ల ద్వారా ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించాలి అనే కోరిక కలగడానికి కారణం. తను ఒక రెజ్లర్ అవ్వడం, అందులోనూ నేషనల్ ఛాంపియన్ అవ్వడం, తనకున్న గోల్ని గివప్ చేయడం వల్ల తన నెక్స్ట్ జనరేషన్లోంచి తన యొక్క కోరికను తీర్చుకోవాలి అనుకోవడం. సో వీటన్నిటికీ ఆధారం తను ఒక రెజ్లర్ అవడం అనేది తెలుస్తుంది. ఒకవేళ ఇతను రైతు అయి ఉంటే, లేక కలెక్టర్ అయి ఉంటే, లేక బిజినెస్ మ్యాన్ అయి ఉంటే, ఈ రెజ్లింగ్కి సంబంధం లేని వ్యక్తి అయి ఉంటే ఈ స్టోరీ ఇలా జరిగి ఉండకపోయేది. సో ఈ కథ తన కూతుర్ల ద్వారా ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించాలి అనే కోరిక కలగడానికి కారణం తను ఒక రెజ్లర్ అవ్వడం, అందులో నేషనల్ ఛాంపియన్ అవ్వడం, తనకున్న గోల్ని గివప్ చేయడం వల్ల తన నెక్స్ట్ జనరేషన్లోంచి తన యొక్క కోరికను తీర్చుకోవాలి అనుకోవడం. సో వీటన్నిటికీ ఆధారం తను రెజ్లర్ అవ్వడం అనేది మనకు తెలుస్తుంది. అందుకే దంగల్ మూవీలో ఫస్ట్ సీన్ని ప్రిమైజ్ సీన్గా వేశారు. ఇతను ఒక రెజ్లర్, నేషనల్ ఛాంపియన్, కానీ కుటుంబ పరిస్థితుల వల్ల ఈ గేమ్ని వదిలేశాడు అని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద ప్రిమైజ్ సీన్. ఈ సినిమాకి ఫస్ట్ సీన్ ఏదైతే ఉందో అదే ప్రిమైజ్ సీన్. మనం ఐడియా నుండి ప్రిమైజ్ సీన్ రాసుకునే క్రమంలో అసలు ఈ కథ ఇలా జరగడానికి ఆధారం ఏమై ఉంటుంది అనేది తెలుసుకొని రాసుకోవడమే ప్రిమైజ్. దంగల్ సినిమాకి ఈ విధంగా రాసుకొని ఫస్ట్ సీన్ని ప్రిమైజ్ సీన్గా వేశారు. సో ఫస్ట్ సీన్ తర్వాత తనకు పుట్టబోయే కొడుకుని రెజ్లర్ చేయాలి అనుకున్న హీరోకి వరుసగా 4 ఆడపిల్లలు పుట్టడంతో ఇక తను అనుకున్న గోల్ సాధించలేను అని చెప్పి, ఎట్లాగైతే తన కుటుంబ పరిస్థితులు అనుకూలించక రెజ్లింగ్లో గోల్డ్ మెడల్ సాధించాలి అనే అంబిషన్ని గివప్ చేశాడు మొదటి సీన్లో, అలాంటి పొజిషనే ఇప్పుడు 4 ఆడపిల్లలు పుట్టడం ద్వారా వస్తుంది. సో తన అంబిషన్ని మళ్ళీ గివప్ చేస్తున్నాడు అని చెప్పడం కోసం 4 ప్రామిస్ ఆఫ్ ది ప్రిమైజ్ సీన్స్ వేయడం జరిగింది. ఫస్ట్ ప్రామిస్ ఆఫ్ ది ప్రిమైజ్ సీన్లో తను నేషనల్ ఛాంపియన్గా గెలుచుకున్న మెడల్ని ఒక బాక్స్లో వేసి క్లోజ్ చేయడం. సెకండ్ సీన్లో స్కూటర్ మీద వెళ్తున్న హీరోని 2 రెజ్లర్స్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోవడం. థర్డ్ సీన్లో తన కొలీగ్ రెజ్లింగ్ పోటీలకు వెళ్దామా అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ఫోర్త్ సీన్లో ఆ ఊర్లో ఒకతను నాకు కొడుకు పుట్టాడు అని స్వీట్ ఇస్తే అది తీసుకుని తన 2 కూతుర్లకి ఇచ్చి సాడ్గా నడుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం. సో ఇలా ప్రతి సినిమాకి ప్రిమైజ్ ఏంటి అని తెలిస్తే దాని నుంచి ప్రామిస్ ఆఫ్ ది ప్రిమైజ్ సీన్స్ కొన్ని పడతాయి. కొన్ని మూవీస్కి ఫస్ట్ సీన్లో ప్రిమైజ్ సీన్ వేయకపోవచ్చు, కానీ మొదట్లో చూపించకుండా సినిమా రన్ అవుతూ ఒకనొక ప్లేస్కి వెళ్ళేసరికి అసలు ఈ కథ ఎందుకు జరుగుతుంది అనేది మిడిల్లో కానీ క్లైమాక్స్లో కానీ ఒక ప్రిమైజ్ సీన్ ద్వారా మనకు చెప్తాడు. ఎగ్జాంపుల్గా హిట్ 2 మూవీని తీసుకుంటే ఒకడు మర్డర్స్ చేస్తూ ఉంటాడు, దాన్ని కనిపెట్టడానికి హీరో స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. అలా 3 to 4 మర్డర్స్ అయినా కానీ ఎవరు అనేది ఐడెంటిఫై అవ్వదు. చివరికి ఒకనొక ప్లేస్లో అతను ఎవరో రివీల్ అయినప్పుడు తన బ్యాక్ స్టోరీలో ఏముంటుందంటే తన తండ్రి తన తల్లి ద్వారా మోసపోయాడు, తన తండ్రి చావుకి తన తల్లి కారణం కనుక ఆడవాళ్ళందరూ ఇలానే ఉంటారు అనే ముద్ర తనలో బలంగా పడిపోయింది, అందుకని ఆడవాళ్ళని చంపడం బిగిన్ చేస్తాడు. సో హిట్ 2 మూవీ కథ జరగడానికి ఆధారం ఏమిటి అనేది వీడికి జరిగిన బ్యాక్ స్టోరీ ఏదైతే ఉందో ఆ సీన్ని
హిట్ 2 మూవీలో క్లైమాక్స్లో వేశాడు. ఎందుకంటే ఎవరు చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అనేది వాడి బ్యాక్ స్టోరీ ముందుగానే తెలిస్తే ఆడియన్స్కి ఆ థ్రిల్, ఆ ఫీల్ అనేది ఇవ్వలేం మనం. అందుకని జనరల్గా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్లో ఈ ప్రిమైజ్ సీన్స్ని క్లైమాక్స్లో వేస్తారు. ఈ ప్రిమైజ్ సీన్స్ని కొన్ని మూవీస్కి స్టార్టింగ్లో వేస్తారు, కొన్ని మూవీస్కి మిడిల్లో వేస్తారు, కొన్ని మూవీస్కి ఎండింగ్లో వేస్తారు. మనం రాసుకునే కథకి ప్రిమైజ్ తెలుసుకొని రాసి పెట్టుకోవాలి. అలా రాసుకొని పెట్టుకోవడం వల్ల దానికి సంబంధించినటువంటి సీన్స్ని కథ మధ్యలో ఎక్కడైనా వేయాల్సి వచ్చినప్పుడు మనం క్లారిటీగా చేయగలుగుతాం. కాబట్టి ప్రిమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాలి. జనరల్గా యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, కామెడీ డ్రామా ఆర్ ఎనీ టైప్ ఆఫ్ డ్రామా, ఈ మూవీస్లో ఫస్ట్ సీన్ని జనరల్గా ప్రిమైజ్ సీన్ని వేసేస్తారు, తర్వాత మూవీని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు శివ సినిమాని చూస్తే అది ఒక యాక్షన్ డ్రామా. శివ సినిమాలో కూడా ఫస్ట్ సీన్ ప్రిమైజ్ సీన్ వేశాడు. అలాగే దంగల్ మూవీ ఒక ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా. సో ఇది కూడా డ్రామా మూవీనే కాబట్టి ఫస్ట్ సీన్ ప్రిమైజ్ సీన్ వేశాడు. కానీ హిట్ 2 అనేది ఒక థ్రిల్లర్ మూవీ. ఈ థ్రిల్లర్ మూవీస్కి జనరల్గా ఏం చేస్తారంటే ఎవరైతే మర్డర్స్ చేస్తున్నారో వాడు దొరికిన తర్వాత అతని బ్యాక్ స్టోరీని ఓపెన్ చేయడమే ప్రిమైజ్ సీన్ అన్నమాట. ఇలాగా మనం ప్రిమైజ్ని సెట్ చేసుకోవాలి. కాబట్టి ఐడియా నుంచి కథని రాసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ కథకి ఆధారం అయినటువంటి భూమిక ఏదైతే ఉందో దాన్ని ప్రిమైజ్ అంటాం. ఆ ప్రిమైజ్ మనం ఖచ్చితంగా రాసుకోవాలి. మీకు ప్రిమైజ్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.